హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2024 ఎగ్జామ్లో మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ కలిగిన స్టూడెంట్స్ అందరూ నీట్ పీజీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ ప్రయారిటీ ఆఫ్ మెడికల్ కాలేజెస్ని ఎలా చూస్ చేసుకోవాలి, దీనికి సంబంధించి కాలేజెస్ యొక్క ప్రయారిటీని నేను ఈరోజు మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ రెండింటికి కూడా వర్తించినటువంటి కాలేజెస్ లిస్టు. అంటే డిప్లొమా కోర్సెస్ కేవలము కొన్ని కాలేజెస్లో మాత్రమే ఉన్నాయండి. కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్స్ అయితే అన్ని కాలేజెస్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ని ఒకసారి చూద్దాము. అలాట్మెంట్ లిస్ట్లో మీకు కాలేజ్ నేమ్తో పాటు కాలేజ్ కోడ్ కూడా ఇస్తారు. కాబట్టి జస్ట్ మీకు అంటే అవేర్నెస్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ వన్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్, సెకండ్ వన్ గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్, థర్డ్ వన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్, ఫోర్త్ వన్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సనత్ నగర్ హైదరాబాద్, ఫిఫ్త్ వన్ కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే కాకతీయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ కాలేజ్ కదా, ఇది ఇంకా బాగుంటుంది కదా, మరి ఫిఫ్త్ పొజిషన్ ఎందుకు ఇచ్చారు అని. అంటే ప్రజెంట్ స్టూడెంట్ యొక్క సైకాలజీ ఏంటంటే వీళ్ళు సిటీస్ని మాత్రమే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో స్టూడెంట్ యొక్క సైకాలజీని బేస్ చేసుకొని, స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను ఈఎస్ఐ కాలేజ్ని 4th పొజిషన్లో పెట్టాను. అలాగే కాకతీయ మెడికల్ కాలేజ్ని 5th పొజిషన్లో పెట్టాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని 4th ప్లేస్లో పెట్టుకోండి, ఈఎస్ఐని 5th ప్లేస్లో పెట్టుకోండి, నో ప్రాబ్లం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, ఇది మనకి 6th పొజిషన్లో ఉంది. యూజువల్గా ఈ కాలేజ్ నేమ్ మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో తీసుకున్నట్లయితే అక్కడ నిజామాబాద్ అనే పేరు ఉండదు, ఖలీల్వాడి అని ఉంటుంది. కాబట్టి మీరు ఈ కాలేజ్ని వెతికేటప్పుడు ఏదైనా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఒకవేళ అప్పుడు ఖలీల్వాడి అని ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మహబూబ్ నగర్ 7th పొజిషన్ ఇచ్చాను. నెక్స్ట్ మహబూబ్ నగర్ టీఎంసీ, నెక్స్ట్ ఆదిలాబాద్. ఇక్కడ రిమ్స్ ఆదిలాబాద్ కాలేజీ ఈ నిజామాబాద్ మహబూబ్ నగర్ కంటే కూడా బాగుంటుందని విన్నాను. కాకపోతే ఆదిలాబాద్ కొంచెం అంటే దూరం ఎక్కువ కాబట్టి అందుకని నేను 8th పొజిషన్ లో పెట్టాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి దూరమైనా పర్లేదు, ప్రిఫర్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఆదిలాబాద్ ని ఇక్కడ 6th పొజిషన్ లో పెట్టుకోవచ్చు. క్లియర్? సో ఇది 6th పొజిషన్ పెట్టుకొని రిమైనింగ్ కాలేజెస్ ఇలా క్రిందకి మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిద్దిపేట, సూర్యాపేట, ఈ రెండు కూడా ఎలా పెట్టుకున్నా పర్లేదండి. యూజువల్ గా మనకి టాప్ కాలేజెస్ 5 కాలేజెస్ మాత్రమే ఇక్కడ హైయెస్ట్ ప్రయారిటీలో ఉన్నాయి. ఈ రిమైనింగ్ 5 కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఈ 5 కాలేజెస్ ని మీ ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు. ఓకే, ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే ఇక్కడ అపోలో మెడికల్ కాలేజ్ హైదరాబాద్ ఉంది. నెక్స్ట్ కామినేని హైదరాబాద్, నెక్స్ట్ మమతా బాచుపల్లి, ఇక్కడ మమతా ఖమ్మం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, యూజువల్ గా అసలు ప్రైవేట్ కాలేజెస్ లో మనకి మమతా ఖమ్మం వచ్చేసి టాప్ కాలేజీ. అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ లేదా హాస్పిటల్ అన్ని బేస్ చేసుకుంటే మమతా కాలేజీ ఖమ్మం అనేది బాగుంటుంది. కానీ స్టూడెంట్స్ యొక్క సైకాలజీ ప్రకారం ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఖమ్మం వెళ్ళడానికి ప్రిఫర్ చేయట్లేదు. సో సిటీస్ లో కాలేజెస్ కావాలి అంటే దగ్గరగా అందుబాటులో ఉండేలాగా కావాలి అని వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకి ప్రీవియస్ ఇయర్స్ అలాట్మెంట్స్ చూసినా కూడా టాపర్స్ జాయిన్ అవుతూ ఉన్నటువంటి కాలేజెస్ ఈ రీతిగా మాత్రమే మనకి అవైలబుల్ గా లభిస్తూ ఉన్నాయి. అదొక్కటే రీజన్ అండి, అంతేకాని ఇక్కడ అపోలో ద బెస్ట్ కాలేజ్ అనేది కాదు అర్థం. కాకపోతే ఏంటంటే అపోలో మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే మీకు ఎక్విప్మెంట్ అదంతా కూడా లేటెస్ట్ది అవైలబుల్ గా ఉంటుంది. కాబట్టి మీరు పీజీ చేసేటప్పుడు నేర్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి కామినేని హైదరాబాద్, అలాగే మమతా బాచుపల్లి. ఈ కామినేని హైదరాబాద్ యాక్చువల్ గా ఇంతకు ముందు చాలా బాగుండేదని విన్నాము. కానీ ఇప్పుడైతే ప్రెసెంట్ కామినేని హైదరాబాద్ కూడా అంత హైయెస్ట్ ప్రయారిటీ లేదనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఉన్నటువంటి కాలేజెస్ లో కొంచెం పర్లేదు అనిపించేలాగా ఉంది కాబట్టి నేను సెకండ్ పొజిషన్ లో ప్రైవేట్ కాలేజెస్ లో ఇచ్చాను. అలాగే మమతా బాచుపల్లి వచ్చి ఇది కూడా రీసెంట్ కాలేజ్ ఏనండి, కాకపోతే ఇది హైదరాబాద్ సిటీలో ఉంది కాబట్టి బాగా క్లిక్ అయింది. మల్లారెడ్డి కాలేజీ ఇంతకు ముందు 3rd పొజిషన్ లో ఉండేది, కానీ ఇప్పుడు అది డీమ్డ్ యూనివర్సిటీ అయింది కాబట్టి దాన్ని ఇక్కడ ఈ లిస్ట్ లో తీసేశాను నేను. నెక్స్ట్ మమతా ఖమ్మం ఇచ్చాను. నెక్స్ట్ సి ఆనందరావు కరీంనగర్, ఈ కాలేజ్ కూడా బాగుంటుంది నేను విన్నాను. ఆ తర్వాత శ్రీ వెంకట సాయి మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్. ఈ రెండు కాలేజెస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఈక్వల్ ప్రయారిటీతో ఉంటాయండి. సో ఈ రెండిట్లో మీరు ఏదైనా ముందు వెనక పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. అలాగే భాస్కర్ మెడికల్ కాలేజ్ మొయినాబాద్ ఉంది. ఇది కూడా యాక్చువల్ గా హైదరాబాద్ సిటీలో ఉన్నప్పటికీ కూడా నేను విన్నది సి ఆనందరావు ఎస్విఎస్ కాలేజెస్ బాగుంటాయి అని విన్నాను. ఒకవేళ మీరు ఎవరైనా హైదరాబాద్ సిటీనే కావాలి అనుకుంటే భాస్కర్ ని ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు 15th పొజిషన్ లో. ఆ తర్వాత సి ఆనందరావు, నెక్స్ట్ ఎస్విఎస్ కాలేజ్ చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రతిమ కరీంనగర్,
నెక్స్ట్ ఆర్వీఎం కాలేజ్. ఈ రెండు కూడా సేమ్ అండి. ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రయారిటీతోనే ఉన్నాయి. మీరు ఎలాగ తీసుకున్నా పర్లేదు. నెక్స్ట్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. ఈ 3 కాలేజెస్ కూడా దాదాపుగా మీరు ఎలా ఆర్డర్ పెట్టుకున్నా కూడా పర్లేదు. ప్రాబ్లం లేదు. క్లియర్? సో ఓవరాల్ గా చూస్తే ఇక్కడ ఫస్ట్ 4 కాలేజెస్ ని ఎలాగైనా మీ ఇష్టం వచ్చినట్లు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 3 కాలేజెస్, అలాగే నెక్స్ట్ ఈ 3 కాలేజెస్. అలాగే కామినేని నార్కెట్పల్లి. కామినేని నార్కెట్పల్లి యూజువల్ గా ప్రైవేట్ కాలేజెస్ లో దాదాపుగా 2021, 2020 టైంలో అయితే ఇది టాప్ మోస్ట్ కాలేజ్ గా మనకి ప్రిఫర్ చేసుకునే వాళ్ళం. బట్ రీసెంట్ మనం ఎన్నో ఇష్యూస్ వింటూ ఉన్నాము నార్కెట్పల్లిలో. రీసెంట్ గా నేను విన్నటువంటి విషయాలు లేదా అక్కడ స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ నేను విన్నప్పుడు నార్కెట్పల్లిని ప్రిఫర్ చేయొద్దు మేడం అని చాలా మంది సజెస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ 21 పొజిషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు ఆ కాలేజ్ బాగుంది, మేము ఎంబీబీఎస్ అక్కడే చదివాము, చాలా బాగుంది అని కానీ మీకు అనిపిస్తే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. దట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఓన్లీ, రైట్? నెక్స్ట్ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ, అలాగే మెడిసిటీ. ఈ రెండింటిలో కూడా అంతేనండి. దాదాపుగా 2 కూడా ఈక్వల్ గానే ఉంటాయి. మీరు ఎలా ఆర్డర్ పెట్టుకున్నా పర్లేదు. నో ప్రాబ్లం. నెక్స్ట్ సురభి మహావీరు. ఈ 2 కూడా సేమ్ అండి. సురభి మహావీర్‌లో కూడా మీరు ఏది కావాలి అంటే అది పెట్టుకోవచ్చు. కానీ నేను విన్నదైతే రీసెంట్‌గా సురభిలో చాలా బాగుందని మాత్రం విన్నాను. అలాగే మల్లారెడ్డి కాలేజెస్. ఇక్కడ నేను మల్లారెడ్డి లేవు అని చెప్పాను. నెక్స్ట్ మల్లారెడ్డి పెట్టాను. ఎందుకు మల్లారెడ్డి పెట్టానంటే ఇక్కడ అంటే రీసెంట్‌గా మనకొచ్చే న్యూస్ వింటూ ఉన్నాము. ఎన్ఓసి తీసుకోకుండా గవర్నమెంట్ నుండి డీమ్డ్ యూనివర్సిటీ చేశారు అనే ఉద్దేశంతో వీళ్ళు కంప్లెయింట్ రైజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి స్టేట్ కోటాలో కానీ దీనికి పర్మిషన్ ఇస్తే అప్పుడు దీన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో జస్ట్ రిమైండర్‌గా పెట్టాను అంతే. అంతేగాని ఇది డీమ్డ్ యూనివర్సిటీ కేటగిరీలోకే వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఓకే. ఈ 2 కాలేజెస్ కూడా కో ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్స్ కాలేజీ. నెక్స్ట్ ముస్లిం మైనారిటీ కాలేజెస్ 3 ఉన్నాయండి. షాదన్ కాలేజీ, డెక్కన్ కాలేజీ, అలాగే డాక్టర్ బిఆర్‌కే ఉమెన్స్ కాలేజీ. సో ఈ 3 కాలేజెస్ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఓన్లీ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ కి మాత్రమే ఇస్తారు. ఒకవేళ కానీ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ లేకపోతే స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మాత్రమే నాన్ మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేటాయిస్తారు సీట్స్. కాబట్టి టోటల్ గా మనకి 30 కాలేజెస్ ఉన్నాయండి తెలంగాణ స్టేట్ లో. నీట్ పీజీ 2024 ఎగ్జామ్ లో కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఈ 30 కాలేజెస్ లో మల్లారెడ్డి 2 కాలేజెస్ తీస్తే కేవలము 28 కాలేజెస్ అవైలబుల్ గా ఉంటాయి. కాబట్టి నాకు తెలిసినంత వరకు మాత్రమే నేను ఈ ప్రయారిటీని ప్రిపేర్ చేసి మీకు హెల్ప్ చేస్తూ ఉన్నానండి. అంటే అసలు అవగాహన లేనటువంటి వాళ్ళకి, అలాగే అదర్ స్టేట్స్ వాళ్ళు చాలా మంది కూడా తెలంగాణ స్టేట్ లో పీజీకి అప్లై చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ కాలేజెస్ గురించి పెద్దగా అవేర్నెస్ ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా ఈ లిస్ట్ అయితే తప్పకుండా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ చేసిన దాన్ని అవుతాను అనే ఉద్దేశంతో మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా నేను ఇచ్చినటువంటి ప్రయారిటీ కానీ నచ్చకపోయినా లేదా నేను ఇచ్చింది కరెక్ట్ గా లేదు అనిపించినా సరే దయచేసి కమెంట్ బాక్స్ లో ఎవరు కూడా కమెంట్ చేయొద్దు. ఎందుకంటే కొన్ని కాలేజెస్ లో కొన్ని డిపార్ట్మెంట్స్ బాగా స్ట్రాంగ్ గా ఉండుండొచ్చు బహుశా. కానీ ఏ కాలేజ్‌లో ఏ డిపార్ట్‌మెంట్ బాగుంది అనేది అంత ఎవాల్యుయేట్ చేయటం అనేది చాలా కష్టం. ఇది అక్కడ మీరు ఒకవేళ చదువుకొనుంటే మీకు తెలిసుండొచ్చు. కానీ అలాగని అన్ని కాలేజెస్‌లో అన్ని డిపార్ట్‌మెంట్స్‌ని సెర్చ్ చేసి దాని మీద మనము ఫిగర్ ఔట్ చేయటం అంటే వెరీ డిఫికల్టీ. నేను జస్ట్ ఓవరాల్ కాలేజీ రెప్యుటేషన్‌ని బేస్ చేసుకొని మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఈ విషయం గమనించండి. ఇంకా ఏదైనా మీకు ఈ ప్రయారిటీ లిస్ట్‌కి సంబంధించి లేదా నీట్ పీజీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే తప్పకుండా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాదండి ఈ నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరికైనా ఒకవేళ ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి ఏదైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి పర్సనల్ గా అనుకున్నట్లయితే ఇక్కడ 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ లింక్ కూడా పెట్టాను. ఈ 2 లింక్స్ కూడా వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఆ లింక్స్ ని మీరు క్లిక్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.